తమిళనాడు పాలిటిక్స్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసమైన వేద నిలయాన్ని విజయ్ ఏకంగా 350 కోట్లకు కొనుగోలు చేయబోతున్నట్లు చెన్నై సర్కిల్స్లో ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. అసలు ఒక ముఖ్యమంత్రి తన సొంత నివాసాన్ని మార్చడానికి కారణమేంటి? సూపర్ స్టార్ రజనీకాంత్తో ఉన్న పాత వివాదానికి ఈ కొత్త ఇంటికి ఉన్న లింక్ ఏంటి? ఈ 350 కోట్ల పొలిటికల్ మిస్టరీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించి 2 నెలలు గడుస్తోంది. అయితే ఆయన ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని తన నీలాంకరి నివాసం నుంచి సెక్రటరియేట్కు రోజు 17 కిలోమీటర్ల మేర కారులో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ 17 కిలోమీటర్ల సీఎం కాన్వాయ్ ప్రయాణం వల్ల ఈసీఆర్ రోడ్డులో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయట. స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే సామాన్య ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉండటంతో ప్రజల ఇబ్బందులను గమనించిన సీఎం విజయ్ సచివాలయానికి దగ్గరలో ఉండేలా తన నివాసాన్ని మార్చాలని డిసైడ్ అయ్యారట. పోయోస్ గార్డెన్లో ఉన్న జయలలిత మేనకోడలు జే దీపకు చెందిన ఈ బంగ్లాను కొనుగోలు చేయడానికి విజయ్ టీం 350 కోట్లకు చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీప భర్త మాధవన్ ఈ వార్తలను ఖండించినప్పటికీ పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం ఈ డీల్ దాదాపు ఖాయమైపోయిందని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే సచివాలయానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండే పోయస్ గార్డెన్కు విజయ్ షిఫ్ట్ అవుతారు. దీనివల్ల ఈసీఆర్ రోడ్డులో సామాన్యులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. పోయస్ గార్డెన్ అనేది చెన్నైలోనే అత్యంత ఖరీదైన వీవీఐపీ ఏరియా. ఇక్కడే సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్, శశికళ వంటి ప్రముఖులు నివాసం ఉంటున్నారు. విజయ్ సీఎంగా గెలిచాక రజనీకాంత్ కనీసం ట్విట్టర్లో అభినందించలేదని టీవీకే శ్రేణులు ఇప్పటికే అసంతృప్తిలో ఉన్నారు. మరి ఇప్పుడు నిజంగా జయలలిత ఇంటిని విజయ్ కొనుగోలు చేస్తే నేరుగా రజనీకాంత్ పక్కింట్లోనే ల్యాండ్ అవుతారు. ఇక విజయ్ పోయస్ గార్డెన్కి వస్తారని వార్తలు వస్తూ ఉండటంతో 1996 నాటి ఒక సంచలన ఫ్లాష్ బ్యాక్ను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత సెక్యూరిటీ సిబ్బంది భద్రతా కారణాల రీత్యా రజనీకాంత్ కారును పోయస్ గార్డెన్ లోపల వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రజనీకాంత్ కారు దిగి రోడ్డు పక్కనున్న ఒక స్తంభం వద్ద నిలబడి సామాన్యుడిలాగా సిగరెట్ కాల్చారు. ఆయన్ను చూడ్డానికి నిమిషాల్లోనే వేలాది మంది జనం అక్కడకు దూసుకురావడంతో జయలలిత కాన్వాయ్ కూడా కదల్లేని పరిస్థితి వచ్చింది. ఆ ఘటన తర్వాత తమిళనాడులో డిఎంకే కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు అదే పోయస్ గార్డెన్కు కొత్త ముఖ్యమంత్రి విజయ్ వస్తే అక్కడ ఎలాంటి పొలిటికల్ హైప్ క్రియేట్ అవుతుందో వేచి చూడాలి.